నాకైతే నవ్వంటే నవ్వొస్తుంది. ఇది తెలంగాణ సమిట్ వంతారా టు బాలీవుడ్. ఎవరెవరు కనిపించారంటే మన సల్మాన్ ఖాన్కి మొదలెట్టి మళ్ళా సల్మాన్ ఖాన్ దోస్తులు ఎక్సెట్రా కొనడిల చిరంజీవి గారు, ఆర్బీఐ గవర్నరు ఎక్సెట్రా వీళ్ళందరూ కనిపించారు. ఆఖరికి ఎంత పెట్టుబడులు వచ్చినాయనంటే 5.43 ట్రిలియన్ వచ్చింది. 5.43 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. బిజినెస్ స్టాండర్డ్స్లలో వచ్చినాయి ఎక్సెట్రా. ఫస్ట్ డే 2.53 crores, సెకండ్ డే ఎంత 5.75 lakh crores వచ్చేసినాయి అని చెప్తారు. అయితే నాకేమనిపించింది తెలుసా, ఇది రాజకీయ ఇండస్ట్రీలనే ఇది ఒక భారీ బడ్జెట్. మనకు రాజమౌళి గారు ఆర్ పరిచయం చేసి నా ఆట చూడు నా పాట చూడు అని చెప్పి చూపిస్తే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సాక్షిగా శీతాకాలంలో చలి గజ్జ వణికిస్తుంటే ఒక భారీ బడ్జెట్తో RRR 2.0 రిలీజ్ చేసిండు. RRR అంటే ఏంది తెలుసా? రైజింగ్ తెలంగాణ దేవుడు ఎరుకు, కానీ రేవంత్ రెడ్డి రైజింగ్ RRR 2.0 కనబడుతుంది మనకి. రేవంత్ రెడ్డి గారు గ్లోబల్ సమిట్లో మాట్లాడిన మాటలు, అక్కడ వచ్చిన పేపర్ కథనాలు ఇవన్నీ తీసుకొని చూస్తే డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నారు. ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ కింద 75,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అవుతానని అన్నారు. కానీ ప్లాంట్ ఏడ్ అనౌన్స్ చేసిండ్రు, ల్యాండ్ అలాట్మెంట్ ఏడే చేసిర్రు, పవర్ సబ్సిడీ ప్లాన్ ఏమైనా చేసిరా అని అంటే గుంతలకిడి గుల దూల పెట్టేసినాం, అందరికి దూల తల్లినాం అని చెప్పారు. అంటే ఏ ల్యాండ్ లేకుండా, ఏ పవర్ లేకుండా ఇది ఒక MTPR స్టంట్. ఇంటర్నేషనల్ హైడ్రోజన్ MOU సంతకం చేసిన అని చెప్తారు కాంగ్రెస్ ప్రొజెక్షన్. ఒక్క MOU కన్నా పేపర్లలో పబ్లిష్ అయిందా? ఒక్కటన్నా సప్లై గ్యారంటీ స్కీమ్ అనేది మన సప్లై అయిందా? మళ్ళీ ఇది తెలంగాణ కోసం మాట్లాడుతున్న హైడ్రోజనా, లేకపోతే ఇంట్ల మీద ఎగిరేస్తాం చూడు హైడ్రోజన్ బుగ్గ, మనందరినీ బుగ్గ చేసిరా. ఎవడు బుగ్గ అయ్యింది? ఇప్పుడు డేటా సెంటర్లు అని చెప్పిండ్రు. 30,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అని అన్నారు. కాకపోతే ఫైబర్ ఇన్ఫ్రా మీద ఒక్క డిస్క్లోజర్ అని ఇచ్చిర్రా, ఒక్క డిస్క్లోజర్ అన్న. పవర్ ఎంత పవర్ కావాలి తెలుసా? డేటా సెంటర్ నడపాలనంటే ఎంత వాటర్ కావాలి తెలుసా? కొన్ని క్యూసెక్ల వాటర్ కావాలి, 100 క్యూసెక్ల నీళ్ళు. మళ్ళా ఫైబర్ ఇన్ఫ్రా ఏమైంది, పవర్ కమిట్మెంట్స్ ఏమైనాయి? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే కూలింగ్ వాటర్ కావాలి డేటా సెంటర్ల కోసం. మళ్ళీ దీన్ని ఏమంటారు అంటే విశ్లేషకారులు, కాంగ్రెస్లో పవర్ కట్లు ఉంటాయి కానీ డేటా సెంటర్లకు పవర్ ఏడిస్తుంది గిరీష్, దానికి కాంగ్రెస్ వాళ్ళే ఆన్సర్ చెప్పాలా. నౌ మీడియా సెక్టార్ కాడికి వద్దాం. 10,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అంట. అరే ఇన్వెస్టర్లు ఎవరు రా నాయన? ఇప్పుడు వచ్చిన సల్మాన్ ఖాన్లు, నాగార్జునలు, కొనిడెళ్ళ చిరంజీవిలు వీళ్ళందరూ సినిమాలకు పైసలు తీసుకున్నట్టు చూసినాం. అరే వాళ్ళ తోటి కింద నటిస్తున్న సినీ లేబర్ ఉంటారు కదా, పాపం క్రూ అంటారా వాళ్ళని ఏమంటారో, వాళ్లకు చేసుడే చూడలే. వీళ్ళు పెట్టుబడులు ఏడబెడతారు అనేది నాకు ఒక పెద్ద కోక్కుంటున్నానెత్తి. అంటే నేనేమంటున్నా అంటే నాకేం కావాలా? క్లారిటీ కావాలా. ఏమైనా FDI పేపర్లు రిలీజ్ చేసినామా, MOUలు చూపించినామా? ఈ హెడ్లైన్ ఇన్వెస్ట్మెంట్ తప్ప 0 బ్యాక్ ఎండ్ డాక్యుమెంట్స్ ఇప్పటిదాకా.